విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెద్ద కుట్రే పన్నుతోంది. ఎందుకంటే ఏడాదిన్నర నుంచి ఇవాళ వరకు కూడా విశాఖ ఉక్కు కర్మాగారానికి పూర్తి స్థాయి సీఎండీని నియమించడంలో కేంద్ర ప్రభుత్వం ఒక కుట్ర చేసింది. ఇవాళకి ఏడాదిన్నర నుంచి కూడా ఇన్ఛార్జ్ సీఎండీలతో ఈ ఫ్యాక్టరీని నడుపుతుంది. ఈ ఫ్యాక్టరీని లాభాల దిశలో నడిపిస్తాం, చాలా బ్రహ్మాండంగా నడిపిస్తామని చెప్పి ఒక పక్క చెప్తూ మరి పూర్తి స్థాయి సీఎండీని ఎందుకు నియమించడం లేదు? ఏడాదిన్నర క్రితం శక్తిమణి అని ఒక అధికారిని విశాఖపట్నం సీఎండీగా ఎంపిక చేసింది, నియామక పత్రాలు కూడా ఇచ్చేసింది. కానీ చివరి నిమిషంలో ఆ నియామకాన్ని ఆపి మొయిల్ సీఎండీ సక్సేనాని తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జ్ సీఎండీగా నియమించింది. అప్పటి నుంచి కూడా చాలా అరాచకం స్టీల్ ప్లాంట్లో మొదలైంది. 6,000 మంది కార్మికుల్ని, కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు. 2,000 మంది ఉద్యోగులకి పదవి విరమణ ఇచ్చేశారు. అంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మొత్తం ఖాళీ చేసేయడానికి ఆ ఇన్ఛార్జ్ సీఎండీ ద్వారా మొత్తం కార్యాచరణ చేశారు. ఇవాళ అతను డిసెంబర్లోనేమో సక్సేనా రిటైర్ అవుతుంటే మళ్ళీ అతని ప్లేస్లో సెయిల్ నుంచి ఇంకో డైరెక్టర్ని తీసుకొచ్చి మళ్ళీ గుప్తా ఆయన సీఎండీగా, ఇన్ఛార్జ్ సీఎండీగా పెట్టింది. అంటే ఇంత పెద్ద ఫ్యాక్టరీకి, ఇంత పెద్ద ఆసియాలోనే అతిపెద్ద ఫ్యాక్టరీ అయిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి పెర్మనెంట్ సీఎండీ ఎందుకు నియమించట్లేదు? ఇది పెద్ద ప్రశ్నే కాదు, పెద్ద కుట్ర కూడా. ఎందుకంటే వీళ్ళ ద్వారా ఒక దోపిడీ జరుగుతుంది స్టీల్ ప్లాంట్లో. నాసి రకం ముడి సరుకుల్ని కొని అత్యధిక రేటుకి కొని దాని ద్వారా విశాఖపట్నంలో నాసి రకం స్టీల్ని ఉత్పత్తి చేసి ఈ నాసి రకం వల్ల ఎందుకంటే అత్యధిక ధరకి కొని ఇందులో చాలా కిక్ బ్యాక్స్ ఉన్నాయనే ఆరోపణలు బ్రహ్మాండంగా వచ్చాయి. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేయాలి. చేయకుండా మళ్ళీని ఆ ఇన్ఛార్జ్ సీఎండీని తీసేసి మళ్ళీ ఇంకో ఇన్ఛార్జ్ సీఎండీని ఇవాళ ప్రభుత్వం నియమిస్తుంది. మరి పెర్మనెంట్ సీఎండీని ఎందుకు నియమించట్లేదు? ఒకవేళ నువ్వు పెర్మనెంట్ ఇన్ఛార్జ్ సీఎండీనే చేయాలని అనుకుంటే సెయిల్ చైర్మన్కి దీని బాధ్యతలు అప్పగిస్తే అద్భుతంగా ఉండేది కదా. సెయిల్ చైర్మన్ చేతిలో మొత్తం గనులు ఉన్నాయి, రా మెటీరియల్ ఇనుప రజన కావాలన్నా ఏం కావాలన్నా సరే సెయిల్ నుంచి మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఆ చైర్మన్నే దీనికి ఇన్ఛార్జ్గా వేసినట్టయితే ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉక్కు పరిశ్రమ భవిష్యత్తు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. బయట నుంచి ముడి సరుకులు కొనుక్కోవాల్సిన లేదు, అత్యధిక ధరకి కొనుక్కోవాల్సిన లేదు. ఈవేళ మళ్ళీ కూడా దోపిడీ చేయడం కోసం తక్కువ రేటు ఇనుప ముడి సరుకును కొని ఎక్కువ రేటు చెల్లించి దాని ద్వారా కిక్ బ్యాక్స్ పొందడానికి వీలు అవ్వదనే ఉద్దేశంతో ఈవేళ సెయిల్ చైర్మన్కి ఈ బాధ్యతలు అప్పగించలేదు అనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. ఒకవేళ మీరు చేస్తే పెర్మనెంట్ సీఎండీని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి చేసినప్పుడే మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయట్లేదు అనేది తెలుగు ప్రజలకి తెలుస్తుంది. అంతేగాని మీరు ఒక పక్క కుట్ర చేసి దాన్ని ఏ విధంగా దోచుకోవాలో ఆ విధంగా దోచుకునే అవకాశాలని అక్కడున్న ఇన్ఛార్జ్ సీఎండీలకి కల్పించి వాడి ద్వారా స్టీల్ సెక్రటరీ మొదలుకొని పెద్ద వాళ్ళందరికీ కూడా పెద్ద ఆదాయపు వనరుగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని చేసుకోవడం చాలా దుర్మార్గం అని ఇవాళ ఇక్కడ కార్మిక సంఘాలు కానీ, ప్రజలు కానీ, నిర్వాసితులు కానీ అందరూ ఏకగ్రీవంగా చేస్తున్న ఆరోపణ ఇది.